అందరికీ నమస్కారం. విద్యార్థులకు స్మార్ట్ 14 నుండి 3 రోజుల వరుస సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెలలో తెలంగాణలో విద్యాసంస్థలకు భారీగా సెలవులు రానున్నాయి. మార్చి నెలంతా చదువు ఒత్తిడి పరీక్షలతోనే సరిపోతుంది. ఈ క్రమంలో విద్యార్థులకి సెలవులు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఇప్పటికీ 2వ శనివారం, ఆదివారం సెలవులు వచ్చే వారం వరుసగా 3 రోజుల సెలవులు అయితే వస్తున్నాయి. హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 14న సెలవు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది. అంటే వచ్చే శుక్రవారం గవర్నమెంట్ హాలిడే కాబట్టి విద్యాసంస్థలకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు ఉంటుంది. ఆ తర్వాత 2 రోజులు కూడా కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి. ఇలా వచ్చే వారం వరకు 3 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ హోలీ పండుగను చిన్నారులు ఘనంగా జరుపుకోవచ్చు. ఎలాగో హోలీ తర్వాత 2 రోజులు కూడా సెలవే కాబట్టి రోజంతా రంగులతో మునిగి తేలుతూ సరదాగా గడపవచ్చు. ఈ మండు వేసవిలో చల్లచల్లగా పండుగను జరుపుకోవచ్చు. మార్చిలో సెలవులు. ఈ నెలలో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు బాగానే రానున్నాయి. ఇప్పటికే ఆదివారం, ఇవాళ 2వ శనివారం సెలవులు రాగే ఉన్నాయి. ఆదివారం కూడా సెలవే. అయితే ఈరోజు ఇక మరో 2 ఆదివారాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. అంటే మొత్తంగా 4 ఆదివారాలు, 2వ శనివారం కలిసి 5 రోజులు సాధారణ సెలవులే వస్తున్నాయి. ఇక ప్రత్యేక సెలవుల విషయానికి వస్తే మార్చి 14న హోలీ పండుగకి హాలిడే ప్రకటించారు. ఆ తర్వాత రోజు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నడుస్తాయి. కానీ కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారం కూడా సెలవే. అంటే వీరికి లాంగ్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కలిసి వస్తుంది. ఈ నెలలోనే ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్, హిందువుల కొత్త సంవత్సరం ఉగాది ఉన్నాయి. ఈ 2 పండుగలు ఒకసారి రావడంతో మరో లాంగ్ వీకెండ్ వస్తుంది. మార్చి 30న ఉగాది రోజు ఆదివారం కాబట్టి ఎలాగో సెలవు ఉంటుంది. మార్చి 31న కూడా రంజాన్ కాబట్టి సెలవు ఉంటుంది. తర్వాత రోజున కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇచ్చింది కాబట్టి ఏప్రిల్ 1 మంగళవారం కూడా హాలిడేనే. మొత్తంగా ఈ మార్చిలో 8 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇక ప్రతి శనివారం సెలవు ఉంటే కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, స్కూల్ విద్యార్థులకు మరో 4 హాలిడేస్ కలిసి వస్తాయి. అంటే వీరికి మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.